చక్కగా నా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవుడా, నా రక్షకుడా, ఇదిగో ఈ సమయంలో కొద్ది నిమిషాలు నాయన ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. మీరు నాకు నేర్పించిన ఆ యొక్క నా తండ్రి వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నటకు మీరే మాకు నడిపింపును, ఆ కృపను దయచేయమని కోరుకుంటున్నాను. సాతాను క్రియలు ఈ సంఘంలో పని చేయకుండా యేసు నామములో వాడి క్రియలన్నీ లయమైపోవును గాక. నా ప్రభువా, నా దేవా, మేమందరం కలిసి చేస్తున్న ఈ యొక్క ప్రార్థనను మీరు ఆలకిస్తున్నారని, తగిన దీవెన ప్రతిఫలం దయచేస్తున్నారని భావిస్తున్నాం. నాతో పాటు ఈ మాట చెప్పండి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. పరమ తండ్రి, ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి అమ్మా. బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎన్నో తేదీ? 19వ తేదీయా? 19ఏనా? 19వ తేదీ మే మాసం. ఎలా ఉండాలి ఈరోజు? బగ మంటలు మండుతూ ఉండాలి. మరి ఎందుకు ఆయన మన మీద కరుణ చూపించారేమో. మేఘమా రా, నా బిడ్డల మీదకి రా, చల్లని వాతావరణాన్ని దయచేయి. నన్ను ఆరాధించుకునేటానికి అదిగో ఆర్సిఎస్ బిడ్డలు ఆసక్తిగా వస్తున్నారు. వాళ్ళకి ఎండ అనేది తగలకూడదని మేఘాలకు ఆజ్ఞాపించాడు. ఆ రోజు ఇజ్రాయేలీలకు ఏం చేశాడు ఆయన? పగలు మేఘస్తంభం. ఎందుకని? ఆ ఎడారి ప్రాంతంలో కదా వాళ్ళు నడిచింది. ఎడారిలో పగలు ఎలా ఉంటదంటే అమ్మా, మంటల మండే ఎండ ఉంటదంట, రాత్రులు బిగుసుకుపోయేంత చలి ఉంటదంట. అందుకని పగలిపూట వారికి ఆయన మేఘస్తంభముగా నిలబడి చల్లదనాన్ని ఇచ్చాడు. వితౌట్ ఏసీ ఫీలింగ్. నైట్ టైము వేడిని, ఆ ఉష్ణోగ్రతను పుట్టించి వేడి అగ్నిస్తంభం ద్వారా ఆ చలిని కాచుకునే దానికి అంత ప్రణాళికతో నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆయన్నే ఆరాధిస్తున్నాం కదా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచి తల్లి, ఈ సమయంలో ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కని, ఆయన మనతో ఎప్పుడు మాట్లాడినా ఏదో మనకు తెలిసిన విషయాలు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ ప్రతి దాంట్లో ఒక మర్మం దాగి ఉంటుంది. కొత్త విషయం, ఒక కొత్త మర్మాన్ని ఆయన బయలుపరుస్తూ ఉంటారు. కనుక జాగ్రత్తగా వినండి నాయనా. ఆ డిస్కో లైట్లు ఆరిపోయండి. చివరిది డిస్కో లైట్. రైట్. మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటయ్యా అంటే, చెప్పండి నాతో పాటు. పగ, ప్రతీకారం, ప్రేమ. ఇప్పటికే నాయన పగ అంటున్నాడు, ప్రతీకారం అంటున్నాడు, ఏం చెప్తాడో దేవుడు అని భయపడడం మానేసి శ్రద్ధగా వినడం, విన్నది జ్ఞాపకం ఉంచుకోవడమే కాకుండా మీరు ఆచరించడం కూడా నేర్చుకోమని నా మనవి, హృదయపూర్వకమైనటువంటి మనవి. రైట్. సో పగ, ప్రతీకారం ఇవి కాకుండా ప్రేమ కలిగి మనం ఉండాలా. పోయిన వారం మరి చివరిలో చెప్పారు, నాకంత గుర్తులేదు. మరి హ్యాపీ మదర్స్ డే. తల్లులారా, ఆర్సిఎస్ సంఘంలో ఉన్న తల్లులారా, మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని
మీ సంతానాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. మీరు మాత్రం టీవీలో సీరియల్స్ చూసుకుంటూ ముందురుగాక. ఆమె చెప్పలేదు ఎవరు? చాలా స్టడీగా ఉన్నారే. రైట్. ప్రపంచంలో మనిషిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఎన్ని సుగుణాలున్నా నువ్వు మంచి ప్రార్థనాపరుడై ఉండదు, అదొక సుగుణం. నువ్వు చక్కగా పాటలు పాడే తలాంతులు ఉండొచ్చు, అదొక సుగుణం. బైబిల్ పఠనం చేయడంలో, వాక్యం తీయడంలో నీ అంత దిట్ట లేకపోవచ్చు, అదొక సుగుణం. ఎన్ని సుగుణాలు ఉన్న ప్రపంచంలో అన్నిటిలో గొప్పది, శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే ప్రేమ కలిగి ఉండడము. ప్రేమ కలిగి ఉండడం అంటే యవ్వన కుమారులు కుమార్తెలు చెప్తారు, ఓహో నువ్వు చెప్పొచ్చావా అంకుల్ మాకు ప్రేమ గురించి? మా నిలువల్ల ప్రేమే. అది కాదురా ఒరే దుర్మార్గులారా అనుకుంటా, మిమ్మల్ని పుణ్యాత్ములారా అంటున్నాను. ఎందుకంటే అన్నందుకే, ద్రోహులారా అన్నందుకే మోషే గారు ఏమయ్యాడు? కానాను చూడకుండా పోయాడు. నాకెందుకు నాయన మీ గురించి? కాబట్టి పుణ్యాత్ములారా ఆ ప్రేమ గురించి కాదు దేవుడు చెప్తున్నది. ఏ ప్రేమ గురించో ముందు ముందు వస్తుంది కాబట్టి శ్రద్ధగా వినండి. ఓకే? సెల్ ఫోన్లు దయచేసి ఉన్నవాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి పాడేసేయండి, లేదా సైలెంట్లో పెట్టుకోండి. సైలెంట్లో పెట్టుకున్న గుయ్యి గుయ్యి అని తీసి అలా. ఇదిగో అన్నిటికీ కారకుడు మా మామే. ఇక గుడి లేదు, బడి లేదు, ఎక్కడున్నా సరే మామూలు వాయిస్ కాదు అది. నాదే కొంచెం బేస్ వాయిస్, అంటే నాకంటే ఒక 10 బేస్ వాయిస్. హలో అంటాడు అంతే. సరే అమ్మా, ప్రేమ. పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, నాకు ఎన్ని ఉన్నా, నేను భాషలతో మాట్లాడగలిగి ఉన్నా, ఇదిగో పర్వతాలను ఇక్కడి నుంచి పెకిలించి అక్కడ పడు అంటే పడే అంత విశ్వాసం ఉన్నా, అంత శక్తి కలిగిన వాడిని, భక్తి కలిగిన వాడిని అయినా ప్రేమ లేని వాడనైతే నేను, చెప్పాలి, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. అంత గట్టిది, అంత బలమైనది, అంత శ్రేష్టమైనది ప్రేమ కలిగి ఉండడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీస్తారా? 13వ అధ్యాయము 13వ వాక్యం. మైక్ పెట్టుకొని చదివితే బాగుంటుందేమో కదా. 13 చదవమ్మా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది. జాగ్రత్త వింటున్నారా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ శ్రేష్టమై, మూడు శ్రేష్టమైనది. ఈ మూడిట్లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో శ్రేష్టమైనది ప్రేమయే. కొట్టు చప్పట్లు గట్టిగా. మీరు అనుకుంటున్న ప్రేమ కాదు తల్లి. నీ భర్తను నువ్వు ప్రేమిస్తావు, పట్టు చీర కొనిస్తే అది పెద్ద ప్రేమ? ప్రేమ. నువ్వు అడిగినటువంటి మోటార్ సైకిల్ కొనిస్తే ఐ లవ్ యూ మమ్మీ వాటేసుకుంటాడు వీడు. మామూలుడు కాదు వీడు. దొంగ ప్రేమలు. ఇంక ఈహుల సంగతి చెప్పాలా? డ్రెస్సులు అయితే అసలు లెక్కలేదు వీళ్ళకి. ఇప్పుడు ఎంత ఆభరణాలు. నాకేమిస్తావు మమ్మీ? ఏంది ఇచ్చేది? సంపాదించుకోండి మీరు. ఇంకా ఎంతకాలం పిండుకొని తాగేస్తారు తల్లిదండ్రుల్ని. ఇచ్చేదేదో ఇస్తారులే పోయేటప్పుడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏదంటే దాంట్లోనే మరి 12వ అధ్యాయము ఆ చివరి వాక్యం చదవమ్మా. 31 అనుకుంటా. 12వ అధ్యాయము చివరి వాక్యం. అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
ఏం నిలుస్తాయంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, 3 నిలుస్తాయంట. ప్రేమయే మూడిట్లో ఏది శ్రేష్టం అంట? ప్రేమ. ఆ ప్రేమ చూపించే మార్గమే సర్వోత్తమైనటువంటి మార్గము. ప్రేమ కలిగి బ్రతకటం అనేది అది మనిషికి చాలా అవసరము. సరే, ఎవరి మీద చూపించాలి ప్రేమ? మాధవమ్మ, నీ మీద ప్రేమ చూపించే వాళ్ళ మీద ప్రేమ చూపించాలి. ఎస్, రైట్, యు ఆర్ రైట్. చెప్పమ్మా. రేవతి, ఎవరి మీద ప్రేమ చూపించాలి? నీకు మేలు చేసిన వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించాలి. కరెక్టే కదా? ఎస్, యు ఆర్ రైట్. కానీ ఇక్కడ అంటున్నాడు, నిన్ను ద్వేషించిన వారి మీద నువ్వు ప్రేమ చూపించాలంట. నిన్ను శపించే వారి మీద నువ్వు ప్రేమ చూపించాలంట. మేలులు పొంది, నీ చేత మేలులు పొంది నీకు కీడు చేస్తాడే వాణ్ణి కూడా ఆశీర్వదించమంటున్నాడు. అదే క్రైస్తవ్యం అంటే, అదే క్రీస్తు మార్గం అంటే, అదే క్రీస్తు మనకు మాదిరిగా చూపించినటువంటి ప్రేమ కదా. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఏడ్వక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఉన్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య మారనిది, మరువనిది, నీడనిది, ఎడబాయనిది, మారనిది, మారనిది, మరువనిది. హల్లెలూయా. మంచి తల్లి, ఈ ప్రేమ గురించి ఇంత చెప్తున్నారు కదా పరిశుద్ధ గ్రంథంలో కూడా. యేసు ప్రభు అదే చెప్పారు, పౌలు భక్తుడు అదే చెప్పాడు, శిష్యులు అదే చెప్పారు. అసలు మామూలుగా ఆలోచిస్తే నిజంగా అది ఆచరణలో సాధ్యమేనా? అమ్మా శిరోమణమ్మా, నిన్ను తిట్టిన నిన్ను ప్రేమించగలవా? నిన్ను శపించిన వాడిని నువ్వు దీవించగలవా? ఇది అసలు ఆలోచిస్తే ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. కానీ సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలా సాధ్యం అనేది ముందు ముందు వస్తుంది. ఎలా సాధ్యం? ఇంత కఠినమైనటువంటి ఈ రోజుల్లో మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే ఏంటి ఏంటి ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు, ఏమనుకుంటున్నావు అనే రీతిలో ఉన్న వాళ్ళమే కానీ, సరేలే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అని వెళ్ళిపోయేవాళ్ళు చాలా తక్కువ. కానీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా అవపాసన పడుతూ దాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రభువుని నువ్వు అడుగుతూ, ప్రభువా ఇహలోక మర్యాదలన్నీ నాకు అనవసరం, ఇహలోక ఆవేశాలు నన్ను పరలోకానికి దూరం చేస్తున్నాయి, ప్రేమే నన్ను పరలోకానికి. ఏ ప్రేమ? నీ శత్రువుని ప్రేమించే ప్రేమ నిన్ను ఖచ్చితంగా పరలోకం చేరుస్తుంది. అది ఎలా వస్తుందంటే, ఒక ఏమంటారమ్మా, ఇప్పుడు ఫుట్బాల్ అనేది పుట్టంగంలోని ఫుట్బాల్ ఆడేస్తాడా? వాడికి కోచింగ్ ఇవ్వాలా, చిన్నప్పటి నుంచి ఒక మాస్టర్ని తీసుకెళ్ళి పెట్టి ఎలా కిక్ చేయాలి, బాలు ఎలా పరిగెత్తాలి నేర్పిస్తేనే దాంట్లో ప్రావీణ్యత వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్, సాధన. ఇది కూడా ప్రేమించడం, శత్రువులను ప్రేమించడం అనేది ఒక సాధన చేస్తేనే మనకు అది అలవడుతుంది. బైబిల్లో ఇలా ప్రేమించిన వారు కొద్ది మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఈరోజు మాదిరిగా దేవుడు మనకి ఒక ఇద్దరిని లేకపోతే ముగ్గురిని చూపించబోతున్నారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము
54వ వాక్యం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఎవరిని చూచి? అక్కడ స్టెఫన్ అనే ఒక ఆయన్ని యేసుక్రీస్తు మార్గం గురించి బోధిస్తున్నాడు ఆయన. స్టెఫన్ ఎవరు? హతసాక్షి. యేసుక్రీస్తు పోలి నడుచుకున్న ఒక యేసుక్రీస్తు విశ్వాసి. ఆయన ఒక శిష్యుడు, ఒక మాదిరిగా చూపించినటువంటి జీవించినటువంటి వ్యక్తి. ఆయన పేరేంటి? స్టెఫను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. స్టెఫన్ను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. రైట్. పండ్లు ఎందుకు కొరికాడమ్మా? ద్వేషం. వీడేంటి కొత్త బోధ చేస్తున్నాడు, వీడేంటి మేము ఎరగని వంటి మాకు తెలిసిందే. అప్పుడు వాళ్ళకి తెలిసిందేంటమ్మా? ధర్మశాస్త్రంలో లేని విషయాలు చెప్తున్నాడేంటి? ఈ యేసంట ఆయన దేవుని కుమారుడంట, మన కోసం వచ్చాడట, మన పాప శాప విమోచన కొరకు సిలువ వేయబడ్డాడంట, ప్రాణత్యాగం చేశాడంట, మన పాప శాపాలన్నిటినీ ఆయన మోసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక మనం పాపులం కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని నమ్మి ఆయన సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారికి రక్షణ కలుగుతుందట. ఏంటి కొత్త బోధని పళ్ళు పట కొరుకుతా ఉంటే ఆయన ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడంటే. ఎవరు? స్టెఫన్. ఒక వివాదం జరుగుతుంది, ఒక గొడవ జరుగుతుంది అక్కడ. స్టెఫన్ని చంపేయబోతున్నారు, పళ్ళు కొరుకుతున్నారు. మన మీద ఎవరైనా పళ్ళు కొరకటం చూస్తే మనం ఊరుకుంటామా? ఆ పళ్ళు రాలగొట్టిందాకా ఊరుకోం కదమ్మా నిర్మలక్క, అంతేనా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మన నైజం, మానవ నైజం ఏంటి? ఆ యొక్క ఇద్దరున్నారంటే ఇద్దరిలో ఒకడు పళ్ళు కొరికితే ఇంకోటి పళ్ళు కొరకకుండా, పళ్ళు కొరుకుతున్నావా బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అని యెహోవా నా బలం పాడతారా? ఇంకొంచెం వాడికి మండి ఇంకా పళ్ళు కాదు, నాలుగు కూడా కరిచేసుకుంటాడు కదా, కోపం. ఇక్కడ అదే పరిస్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను సహజంగా మనం ఎక్కడ పొందుకుంటామమ్మా? పరిశుద్ధాత్మను ఎక్కడ పొందుకుంటాం చెప్పండి, మీకు తెలుసు? దేవుని సన్నిధిలో, మందిరంలో. ఎప్పుడు పొందుకుంటాం మనం? పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఒక విధమైనటువంటి ఉద్యమం మనలోనికి ప్రవేశించి, ఆ ఉద్యమం ప్రవేశించిందంటేనే పరిశుద్ధాత్మ నీలోకి ప్రవేశించాడని అర్థం. ఒక విధమైనటువంటి పులకరింత వస్తుంది. అప్పుడే నువ్వు భాషలు మాట్లాడతావు, అప్పుడే దర్శనాలు చూస్తావు, అప్పుడే ప్రవచిస్తావు. ఎక్కడ? సంఘంలో, ఆరాధనలో. మరి స్టెఫన్ గారు ఎక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నాడంట? వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు కిల్ హిమ్, ఆయన చంపబోతున్నారు. ఎందుకు? క్రీస్తుని గురించినటువంటి బోధ చేస్తున్నందుకు, సువార్త చెప్తున్నందుకు. అప్పుడు స్టెఫెన్ గారి మీద ఏ మాత్రము వాళ్ళు జాలి చూపకుండా పండ్లు కొరుకుతూ ఆ మీద పడి ఆ చంపపోయేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడంట. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక మనిషికి అది సాధ్యమా? ఆయన తెలుసు వీళ్ళు నన్ను చంపేస్తారని, ఇక చంపేదానికి రెడీ అవుతున్నారు, పళ్ళు కొరుకుతున్నారు. వదిలితే వేసేద్దామని. వదిలితే అంటే ఎవడక్కడ ఉన్నాడు?
ఆపడంలా ఆయన ఆజ్ఞ ఇవ్వాలా. ఎవడాడు? సౌలు గారమ్మా. పౌలుగా మారిన సౌలు ఆయన అనుమతించాడంట స్టెఫను మరణానికి. ఆయన దగ్గరుండి చంపించాడు. ఈ పళ్ళు కొరుకుతూ పైన పడుతూ మీదకి రాబోతున్న సమయంలో ఆయన, చూద్దామా మళ్ళీ ఒకసారి అది అపోస్తల కార్యములు అమ్మా 7:54. పండు కొరికిరి అంటే ఇక కొట్టబోతున్నారు, పళ్ళు కొరికారు, అంత కోపం ఉంది. అప్పుడు అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై, కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ సమయంలో పరిశుద్ధాత్మను పొందుకొనిన వాడై స్టెఫను ఆకాశం వైపు తేరి చూచి, ఇక అప్పుడు దర్శనం చూస్తున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోవడమే కాదు తల్లి, బిఫోర్ హీఈస్ గోయింగ్ టు కిల్, ఆయన చంపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని ఆకాశం వైపు చూస్తే ఆయనకి యేసయ్య కనిపించాడు. దర్శనం చూస్తున్నాడు. అప్పుడు 2 మాటలు అన్నాడు ఆయన. ఏమన్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అలాగే రెండో మాట ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక క్షమించు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ విధమైనటువంటి మనస్తత్వం మనం కూడా కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్లో కూడా ఆ యొక్క ఆత్మను దయచేసి తమ్మును తాము తగ్గించుకొనుచు, శత్రువులను సైతం, తన చంపుతున్న వారిని సైతము క్షమించి ప్రేమించే ప్రేమ లేకపోతే క్షమ ఎక్కడ వస్తుందమ్మా? ఇప్పుడు అన్నదమ్ముడు ఉంటారు, ఏదో విషయంలో గొడవ వస్తుంది. వీళ్ళకి ఎప్పుడు గొడవలు వచ్చేది ఎక్కడ? అన్నదమ్ముల మధ్యలో. ఆస్తులు. కరెక్టే. నీకెట్ట తెలుసు? కరెక్ట్గా చెప్తున్నారా మీరు? అసలు మామూలుగా లేరు. లోకం బాగా తెలుసు మీకు. ఆస్తులు మెగ్గు గురించే కదా తల్లి. కొట్టుకొని చస్తున్నారు, మట్టర్లు కూడా చేసుకుంటున్నారు. అన్న నేసేస్తే ఆ మొత్తం నాకు వచ్చేస్తుంది అని తమ్ముడు. ఈ తమ్ముడు బొడ్డోడు లేకపోతే పోలా, నేను నా భార్యకి డైమండ్ నెక్లెస్ కొనేత్తని అన్న. కానీ అక్కడ ఎక్కడో అన్నదమ్ములు కాబట్టి కొంత ప్రేమ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ప్రేమ సర్లే పోనీలే చిన్నోడు అని అన్నకు ప్రేమ కలగొచ్చు, పోనీలే పెద్దోడు ఏదో ఆశపడ్డాడని తమ్ముడికి జారి కలగొచ్చు. అప్పుడు క్షమాపణ కలగొచ్చు. కానీ ఇక్కడ ఎవరమ్మ వాళ్ళు? ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి చంపేస్తుంటే ఆయన ఆ సమయంలో పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు కోరుకుంటున్నది అక్కడ మనం గమనిస్తే స్టెఫను ఎవరి తత్వాన్ని కలిగి ఉన్నాడు? యేసయ్యను పోలి నడుచుకున్నాడు. యేసయ్య అడిగిన అన్న మాటలే అన్నాడు. యేసయ్య ఎప్పుడు చెప్పాడు? ఎక్కడైనా భోజనం చేస్తా, డిన్నర్ చేస్తున్నప్పుడు ఆయన ఏమైనా చెప్పాడు ఈ మాటలు? శిలువ మీద భయంకరమైనటువంటి నరక యాతన అనుభవిస్తూ అన్న మాటలు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నారు. ప్రేమ దేవుడు చూపించింది. ప్రేమ, ఆ ప్రేమ ఈరోజు నువ్వు నేను కూడా మన ఇతరుల ఎడల, అంటే సంఘస్థుల ఎడల, అమ్మా నాన్న, అక్కా చెల్లెళ్ళగా అసలు నీకు శత్రువులంటూ ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథం ప్రకారము శత్రువులంటూ ఉండకూడదు. ఒకవేళ కొంతమందికి అసూయ జాస్తి, ఎవడైనా హెచ్చింపబడుతూ ఉంటే ఆ ఎదుగుదలను చూచి కుళ్ళిపోతు బ్యాచ్ అంటారే, వాళ్ళకి కడుపులో ఎప్పుడు కుడితి కొడకొడకొడకొడకొడనట్టు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి మామూలుగా ఒక డైజెన్ ట్యాబ్లెట్ ఇస్తే చాలదు నిర్మలమ్మ, ఒక 4-5 డైజెన్ ట్యాబ్లెట్ పొడుగుట్టి పోయాలి నోట్లో. అది వాళ్ళని నేనేమంటాను, డైజిన్ బ్యాచ్ అంట. అంటే గ్యాస్ ట్రబుల్ అనమాట, ఎసిడిటీ బ్యాచ్. వాళ్ళు కూడా నువ్వేం వాళ్ళకి ద్రోహం చేసి ఉండవు, కానీ నిన్ను చూస్తే పడదు. ఎప్పుడు నిన్ను తొక్కేద్దామా, ఎప్పుడు నీకు ఏదైనా కీడు చేద్దామని వాళ్ళను కూడా దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమించమని. ఇప్పుడు స్టీఫెన్ గారు చేసిన
కార్యం మనకి అర్థమైందా? మీకు బోధపడిందా? ఏం చేశాడు ఆయన? తనని చంపుతున్న వారిని ప్రేమించాడు. తనను ఎట్లా చంపారు తెలుసా? కసక్కని తల నరికేస్తే ఒక్క క్షణంలో పోద్ది, ఉరేసేస్తే ఒక్క సెకండ్లో పోతాడు మనిషి. రాళ్లతో కొట్టి 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 అబ్బా భయంకరమైనటువంటి మరణం అది. ఇక తప్పించుకోలేడు. చుట్టూ చేరే ఒక గోతులు వేసి పై నుంచి కొట్టుంటే మంచి కంకర రాళ్ళు, అది ఒక్కొక్కటి వచ్చి తలకి తగిలి, మూతికి తగిలి, కట్టికి తగిలి, మెదడుకి తగిలి, ఇక తగలని చోట ఉంటూ ఉండదు. ఆ హింస అనుభవించి చనిపోయాడు ఆయన. కానీ ఆ సమయంలో కూడా స్టెఫెన్ గారు చూపించిన ప్రేమ మనం చూపించాలని, అందుకనే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి మూడు శ్రేష్టమైనవి. కానీ ఈ మూడిటిలో శ్రేష్టమైనది ఏమంటున్నాడు? ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ లేని వాడినైతే నేను, నీకెంత డబ్బన్నా ఉండొచ్చు తల్లి, ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎన్ని తలాంతులన్నా ఉండొచ్చు, ప్రేమ లేని దానివైతే నువ్వు, ప్రేమ లేని వాడివైతే నీవు వ్యర్థుడవే. రెండో మనిషిని చూసుకున్నట్లయితే మనం పగ, ప్రతీకారము ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. మన టాపిక్ ఏంటి? పగ, ప్రతీకారం. ఇదా లేకపోతే ప్రేమనా? ఇప్పుడు చెప్పండి. ఆ సమయంలో కూడా ప్రేమ చూపించిన స్టెఫెను పరలోక రాజ్యం చేర్చబడ్డాడా, నరకానికి పోయాడా? సో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఒకరోజంట ఉన్నే కథలా చెప్తున్నానులే. విశ్వాసులు కొంతమంది వెళ్ళి యేసయ్య దగ్గరికి, ఏందో 66 పుస్తకాలు అంటున్నారు, మా వల్ల కావట్లేదయ్యా, మాకు అసలు అర్థం కావట్లేదు, మేము ఎలా భక్తిగా ఎలా జీవించాలి అంటే రెండే రెండు ఆజ్ఞలు. ఏంటయ్యి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించండి. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. కొట్టు చప్పట్లు గట్టిగా. రెండే చెప్పాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదంతా అదే. అది తప్పించి మనం పింకా అన్నీ చేస్తాం కదా. ఎట్లా అంకుల్ అని తిట్టింది అంకుల్. దీన్ని ఎట్లా నేను మళ్ళీ ప్రేమించమంట? అసలు క్షమించడమే గొప్ప అయితే ప్రేమించమంటావా? ప్రేమించాలనే. ఇక్కడ నువ్వు తగ్గించుకొని ప్రేమించావనుకో, అక్కడ నీకు జీవ కిరీటం, నా బిడ్డని నీకు జీవ కిరీటం పెడతాడు. దాంట్లో నువ్వు చేసే ఇటువంటి క్రియలకి ఒక్కొక్క వజ్రాన్ని పొదుగుతూ ఉంటాడంట. వజ్రాలు, వైడూర్యాలు పొదిగిన ఆ మేళ్లతో నువ్వు చేసిన పనులకు సూచకంగా ఉన్న ఆ కిరీటం కావాలా? ఏమీ అసలు వజ్రం కాదు, కనీసం అదేందమ్మా ఏమంటారు, డైమండ్స్, అమెరికన్ డైమండ్స్ కదా, అవి మామూలు డైమండ్స్ కాదు, అది పిచ్చి డైమండ్స్. అసలు ఆ డైమండ్స్ కూడా లేకుండా ఉన్న ఒక ఇత్తడి కిరీటం కావాలా? నాకు చాలు అంగుల మూలలో పడి ఉంటాను నేను, పరలోకం పోతే చాలు. ఎందుకు ఆ బతుకు? దాని బదులు అక్కడ పోవడం మేలు. సిమెంట్ రోడ్ వేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అమ్మా, పగ, ప్రతీకారాలు నిండుకున్న మనుషుల మీద ప్రేమ చూపించి జాలి చూపించిన ఒక ప్రవక్తను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆయన ఒకానొక దినాన ఇజ్రాయేలు ప్రజలకు, ఇజ్రాయేలు రాజుకు సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎలీషా ప్రవక్త. ఈ ప్రవక్తలకు వచ్చిన ఆ పవర్ఫుల్ ఆ పవర్ ఏంటంటే దేవుడు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. డైరెక్ట్గా స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడతాడు ప్రవక్తలతో. ఇజ్రాయేలు రాజ్యాంగం అంటే దేవుడి బిడ్డలేగా. తన బిడ్డలకి ఏమన్నా ఆపద కలుగుతూ ఉంటే ఆయన ఊరుకుంటాడా? దర్శనం ద్వారా ఎలీషాకి ఏం కలుగజేశాడంటే, వాళ్ళు ఉన్నారు ఎవరు, సిరియా సైనికులు.
సిరియా రాజ్యపు రాజు ఎప్పటి నుంచో ఈ ఇజ్రాయేల్ నరకాల, చంపాల, ఆ రాజ్యాన్ని మనం చేజిక్కించుకోవాలని ట్రై చేస్తున్నాడు. వాళ్ళు ప్లాన్లు వేసి వీళ్ళు ఎక్కడికో వెళ్దాము అనుకున్న సమయంలో వాళ్ళకి గూఢచారులు ఉంటారు కదా, ఆ గూఢచారుల ద్వారా ఇజ్రాయేల్ సైన్యం అక్కడికి వస్తుంది, వాళ్ళ రాజు అక్కడికి వస్తున్నాడు కనుక మనం మాటు వేసి వాళ్ళని హతమార్చేసి ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుందామని ప్లాన్స్ చేస్తుంటే ఎన్నోసార్లు వాళ్ళకి ఉప్పు అందుతుంది. రండి బెంచ్ సర్కిల్ దగ్గరికి వస్తున్నారనగానే వీళ్ళు బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్తే ఎవ్వరు లేరు అక్కడ. ఇంకోసారి అదిగో ప్రకాశం బ్యారేజీ మీదకి వస్తున్నాడంట రాజు, అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు ఉండడంలా రాజుకి, సిరియా రాజుకు పిచ్చి వచ్చేసింది. జాగ్రత్తగా వినండి, దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకొంచెం మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రైట్. ఎందుకంటే మధ్య మధ్యలో మీకు నిద్ర రాకుండా స్తోత్రం చెప్పిస్తూ ఉంటాను. అప్పుడు ఆయన రోషం తెచ్చుకున్న రాజు, సిరియా రాజు, అరే మనలో ఎవడో లీకింగ్ కింగ్ ఉన్నాడు రా, లీక్ కింగ్ అని. ఇప్పుడు ప్రశ్న పత్రాలు లీక్ అయిపోయినాయి అంటుంటారు చూసారా, అలాగా మన సమాచారం, వాళ్ళ సమాచారం మనకు అందినట్లే మనం వాళ్ళ మీద దాడి చేయబోతున్నాం అన్న సమాచారం వాళ్ళకి అందిస్తున్నాడు రా. అరే ఎట్లా కనబెడదామరంటే వాళ్ళలో ఒకడుండి, పిచ్చిరాజా ఎవడో మనోడు పోయి వాళ్ళకి లీక్ చేయడం కాదు, ఇజ్రాయేల్ రాజ్యంలో ఆ రాజుగారి దగ్గర ఒక పవర్ఫుల్ ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే జరగబోయేది ముందుగానే చెప్పేస్తున్నాడు. కనుక వాళ్ళు ప్రతిసారి మన చేతిలో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నారు రాజా అని చెప్పాడట. రైట్, సరేరా, ముందు వాణ్ణి లేపేస్తే ఆ ప్రవక్తని, నెక్స్ట్ ఈయన్ని లేపొచ్చు. ఎక్కడున్నాడో అంటే ఒక కొండ ప్రాంతంలో ఎలీషా గారు, ఆయన యొక్క శిష్యుడు గెహాజీ, వీళ్ళు ఇద్దరు ఉన్నారని తెలుసుకొని ఆ కొండ చుట్టూ ముట్టేశారంట. గబుక్కున ఏదో సౌండ్స్ విన్నాడో లేకపోతే నైట్ టైము ఆ గెహాజీ శిష్యుడికి కాస్త పాట పాడాల్సిన టైం వచ్చిందో ఏమో, ఆయన లేచి చూస్తే చుట్టూ ముట్టేస్తున్నారు. రథాలు, గుర్రాలు, కత్తులు, బల్లాలు, సైన్యం దిగేస్తుంది, సిరియన్ ఆర్మీ. వచ్చి దైవజనుడా అయిపోయావు, లేవయ్యా. ఏమైందిరా అంటే చుట్టూ ముట్టేశారు, నీ పని అయిపోయిందంటే నా పని కూడా అయిపోయినట్టే, ఇంక ఈ రోజుతో మనకి ఈ భూమి మీద నూకలు చెల్లినాయి అని భయపడిపోతూ ఉంటే ఆయన ఒకటే మాట అంటాడు, ప్రభువా వీడి కళ్ళు తెరువు నాయన అంటాడు. వాడు అనుకుంటుంటాడు నేను కళ్ళు తెరిచే ఉన్నాను కదా. ఏ కళ్ళు, ఏ నేత్రాలు? మనోనేత్రాలు తెరవమన్నాడు. తెరబంగాలోని ప్రభువు వీళ్ళిద్దరు చుట్టంట కొన్ని వేల మంది అగ్ని రథాలతో ఉన్న దూతలు చుట్టూ కావలి కాస్తున్నారంట, అగ్ని రథాలు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడతారనుకున్నానే. ఎమోషన్ రావట్లేదా మీకు? నీకు ఒక ఆపద వచ్చింది అనుకుందాం కోమలి. ఆ ఆపదలో ఒక దైవజనుడు వచ్చి నీ చుట్టూ దేవదూతల కాపలు ఉంచాడు దేవుడు. ఈ ఆపద వాళ్ళ గురించి నీకు భయపడబాక అని చెప్తే నీలో ఒక పులకరింత రాదా? ఆ పులకరింత మీకు రాలేదా? రాలా, అందుకని చప్పట్లు కొట్టలా. అడిగి కొట్టించుకుంటాలే, నేనేం పర్లేదు. నెక్స్ట్, వాడు మనోనేత్రాలు తెలిసాడు, చూచాడు. గెహాజీ శిష్యుడు, అమ్మా మా దైవజనుడు, మా గురువు గారు ఇంత పెద్ద శక్తి కలిగిన వాడు నేను అనుకోలేదనుకొని సంతోషపడతా ఉంటే, నెక్స్ట్, ప్రభువా ఈ సైన్యం కళ్ళు మూసాయి అన్నాడు. కళ్ళు మూసాయంటే కళ్ళు తెరిచే ఉన్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. ఎదురుగా ఈయన గెహాజీ ఎలీషా పాస్టర్ గారు వెళ్ళి ఎవరి కోసం ఎతుకుతున్నారు అన్నాడు. ఎలీషా దైవజనుడు ఉన్నాడంట ఇజ్రాయేలీలో, వాడు మా రహస్యాలన్నీ వాళ్ళ రాజులకు చెప్పి మా ప్లాన్స్ అన్ని జడగొడుతున్నాడు, దొరికితేనా
రెచ్చిగొక్కటగా అడుగుతా ఉంటే, మీకు ఎలీషానే కదా కావాలా, రండి తీసుకెళ్తానని నేరుగా వాళ్ళ రాజ్యం దగ్గరికి తీసుకెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లే వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభువా మళ్ళీ వీళ్ళ కళ్ళు తెరువునాయనంటే కళ్ళు తెరిస్తే ఎదురుగా ఎలీషా నుంచుంటే ఓడిపోతున్నారంట వాళ్ళు. ఎందుకంటే చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం అంటే మామూలు కాదమ్మా. ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూమి మీద అంతకంటే బలాఢ్యులు లేరంట ఆ రోజుల్లో. కానీ ఈవెన్ నౌ ఇంత ఉంటది ప్రపంచ పటంలో. ఇజ్రాయెల్ దేశం ఇంత ఉంటది. ఒక్కొక్కళ్ళు ఉంటారమ్మా ఆజానుబాహులు. లేడీస్ వాళ్ళు ఎంత బలంగా ఉంటారు తెలుసా. వాళ్ళు ఆర్మీలో ఉంటారు, కంపల్సరీగా చేస్తారు వాళ్ళు. సో ఇక ఆ పరిస్థితుల్లో వాళ్ళు బాగా భయపడిపోతున్నప్పుడు ఆ రాజు, ఆహా దైవజనుడా, మాస్టర్ గారు వాళ్ళే దొరికిచ్చావయ్యా, మా దగ్గరికి తీసుకొచ్చారులే. ఇంక థియేటర్ కత్తులు దొరికినట్టు పొడి చేస్తాం, చంపేస్తాం, ఇక ఈ సిరియన్ అనేవాడు ఉండకూడదు అని అండిపోతూ ఉంటే, రాజా నువ్వు ఆగు అని అక్కడ ఒక మంచి మాట అంటాడు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యం. మరియు అతడు గర్భాలయమందు 6:23 చదువమ్మా. ఉండేను కాదమ్మా. మొదటి రాజుల గ్రంథము 6:23 మరియు అదేగా తను చదివింది కూడా. రెండవ రాజుల గ్రంథం 6:23 చూడండి. గుడ్. అది రెండవ రాజుల గ్రంథము 6:23 చదవండి తల్లి. అతడు వారి కొరకు, ఎవరి కొరకు? వీళ్ళని చంపుదాం, ఎలీషాని చంపుదాము, ముక్కలు ముక్కలుగా నరికేద్దాము, మన అంటే రహస్యాలన్నీ లీక్ చేస్తున్న ప్రవక్త అంట అని వచ్చిన సిరియా సైనికుల కోసం ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమాని వద్దకు పోయిరి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏం జరిగింది అక్కడ? ఆయన ఏం చెప్పాడు? ఎలీషా ప్రవక్త రాజుగారికి వీరి కోసం విస్తారమైన భోజన పదార్థములు, అంటే మన అలాగా ఫార్మల్ మీల్స్ కాదు. మనం ఫార్మల్ మీల్స్ అంటే ఏం వండుతాం ఇక్కడ? చెప్పండమ్మా. బగర్ ఖానా అంటారు, గుడ్డి పలావ్ అంటారు, తాలింపు అన్నం అంటారు, ఫ్రైడ్ రైస్ అని కూడా అంటారు. నెక్స్ట్ దాంట్లోకి ఈ మధ్య చికెన్ కూడా కొంత కల్తీ జరిగిపోతుంది, బంగాళదుంప వేస్తున్నారు. రైట్. కానీ చాలా బాగుంటుందమ్మా చికెన్ కర్రీలో బంగాళదుంపలు. ఎప్పుడైనా తిన్నారా? ఆయన తినలేడు, తింటే మోకాళ్ళు బట్టేస్తాయి మా అన్నకి, ప్రసాదానికి. నువ్వు తిన్నా అయ్యా? దాసు నువ్వు ఎప్పుడైనా తిన్నావా? శ్రీనివాస్ నువ్వు తిన్నావా? తినలేదా? బంగాళదుంప చికెను హాయ్ అయ్యా వండవా? సరే, మనకంతా ఫ్రెష్గా అంతా అదే కావాలా? రైట్. చదువు. ఏమన్నాడు? విస్తారమైన భోజన పదార్థములు అంటే మనకులాగా ఆ సేమ్ ఓల్డ్ కట్ట, ఆ కలర్ రైసు, ఆ బంగాళదుంప చికెను, ఆ గోంగూర చట్నీ,
ఆ పెరుగు పచ్చడి. విస్తారం అంటే రకరకాలైనటువంటి వంటలతోటి. అందులో చికెన్ బిర్యానీ ఉండొచ్చు, మటన్ బిర్యానీ ఉండొచ్చు, పీతల ఫ్రై ఉండొచ్చు, బొమ్మిడాయల పులుసు ఉండొచ్చు, గోంగూర మాంసం ఉండొచ్చు, గోంగూర రొయ్యలు ఉండొచ్చు, గోంగూర రొయ్యలు కాకుండా రొయ్యలు వేపుడు ఉండొచ్చు, చికెన్ 65 ఉండొచ్చు, చికెన్ 65లో గ్రేవీ కర్రీ ఉండొచ్చు, డ్రై కర్రీ ఉండొచ్చు. భలే కడుపు మండుతుంది కదా మీకు. 12:30. ఏం పర్లేదు, మీరు వచ్చింది 11:30కి, అది కూడా తట్టడి తిని వచ్చి ఉంటారు. ఇది విస్తారమైన, అర్థమవుతుందా అనిల్ బావగారు? అర్థమవుతుందా? విస్తారమైన భోజన పదార్థాలు వండించి కడుపు నిండా వాళ్ళకి భోజనం వడ్డించి తనను చంపేదానికి వచ్చిన వారి గురించి చెప్తున్నానమ్మా. ఎందుకు వస్తుంది ఈ పాయింట్ అంటే, ప్రేమ అన్నిటిలో శాశ్వతమైనది, శ్రేష్టమైనది కనుక ఆ తర్వాత ఆ క్రియేట్ చేశాడు కాబట్టి ఆయన, ఆ ప్రవక్త. ఆ తర్వాత చదువమ్మ చివరిగా, ఎప్పటి నుంచి ఈ అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని వద్దకు పోయిరి. అప్పటి నుంచి సిరియనుల దండువారు ఇజ్రాయేలు దేశములోనికి వచ్చుట. కొట్టచ్చుగా తప్పట్ల గట్టిగా. నీకు కీడు చేయాలని వచ్చిన వాడికి నువ్వు మేలు చేస్తే దేవుడు మంచోడు నా బిడ్డ అని ఊరుకోడు. నీకు కీడు చేయాలనుకుని వచ్చిన వాడి మనసు మార్చి నువ్వు మేలు చేసి వాడి మీద ప్రేమ చూపిస్తే అప్పుడు ఏమవుద్దాయి అంటే, నీకు ఒక మేలు జరుగుద్ది. వాళ్ళకేం జరిగింది మేలు? ఎప్పుడు చూసిన సిరియన్ రాజు ఇజ్రాయేల్ రాజ్యాన్ని చేతపట్టుకోవాలి, కబ్జా చేసుకోవాలి, వాళ్ళ సైన్యాన్ని చంపాలి, రాజును చంపాలని ప్లాన్స్ వేస్తున్న వాడంట ఆ దెబ్బతో ఆయన చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయి మళ్ళా ఆ ఇజ్రాయేల్ రాజ్యం ఆ జోలికి పోలేదట. వాళ్ళకి ఏ కీడు హాని జరగలేదట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎడల దేవుడు చూపుతున్న ప్రేమ మనం ఇతరుల ఎడల. మీరు అనుకుంటున్నారు, అబ్బో చాలా కష్టం అనుకోను. నేనేంటి, నా కోపం ఏంటి, నేను మా అమ్మనే క్షమించను, మా నాన్ననే క్షమించను. పోతావు, గ్యారంటీకి పోతావు. ఎక్కడికి? బీసెంట్ రోడ్డుకా? పీవీపీ మాల్కా? కాదు నాయన, వీటన్నిటికీ మించిన ఒకటి మాల్ ఉంది మనకు. అక్కడ సపరేట్గా ఉంటుంది, కొత్త 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 ఊగుతుంటుంది లావా. దాంట్లో క్షమించు, నీ భర్తను క్షమించు. నువ్వు ఏదో చీకాకులో మాట అన్నాడు అనుకో, క్షమించు, ప్రేమించు. ప్రేమ లేకపోతే లేకపోయింది, క్షమించు. నీ భార్యను క్షమించు. ఏడు లేచి వెళ్ళిపోయాడా? ఏమయ్యా ఎప్పుడైనా నీ భార్యని క్షమించావా? క్షమించలేదంట. పుణ్యాత్ముడా, ఈ వాక్యం విన్న తర్వాత నీ భార్యని ప్రేమించడం, క్షమించడం నేర్చుకో. అప్పుడు పరలోకం మనకు గ్యారంటీ. ఎప్పుడైనా నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు, నిజంగా ఒక్కోసారి నేను పిచ్చి కోపం వచ్చి అరిచేస్తాను, ఏందో అన్కంట్రోలబుల్గా ఆ మనస్తత్వం ఉంటుంది. నువ్వు అప్పుడు ఏం అనవు తిరిగి, నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం, నా భాగ్యం అమ్మా అని మనస్ఫూర్తిగా ఎప్పుడైనా నీ భార్యతో అన్నవా? అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, పురుషులు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనలేదమ్మా. అహంకారం అంట పురుషులకు ఉంటుందిలే అమ్మా కాస్త. పురుషులకు ఆ మాత్రం అహంకారం లేకపోతే అహంకారం పురుషులకి అలంకారం. అణుకువా మగువలకు మహా మక్కువ. మీకు చక్కటి అలంకార ప్రాయం అనేటువంటిది అణుకు. మీ అత్త దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళి కోడలా చెప్పావా? అత్తమ్మ, నా తల్లి తర్వాత తల్లి లాంటి దానివి, మా అమ్మను వదులుకొని వచ్చేసాను అంటే మాట కూడా కంప్లీట్ కాకుండానే రివర్స్ మాట్లాడుతున్నారేంటమ్మా? నా కుమార్తెలారా, ప్రేమించండి అమ్మా అత్తలు. వాళ్ళకేందంటే అప్పుడు దాకా మమ్మీ మమ్మీ
మమ్మీ వాడెవడో ఈ మధ్య రీల్స్ చేస్తాడు, మమ్మీ రైతు బజార్కి వచ్చా అంటాడు. చూసారా? నేనే చూశానంటే మీరు చూడకుండా ఉంటారా? ఆడెవడో పెళ్లికి పోతే అక్కడికి పోయి మమ్మీ పెళ్లి భోజనానికి వచ్చా అంటున్నాడు. అక్కడ చెప్తా, కొంతమంది ఫన్నీ ఫెలోస్ ఉంటారు, దానివల్ల అందరు నవ్వుకుంటున్నారు. అదే కొంచెం ఏమంటారు, నవ్విస్తున్నాడు ఫన్నీగా. మీరు కూడా అత్తయ్యలను బాగా చూసుకోండి. వాళ్ళు ఆ శాదస్తం మొన్నటిదాకా మమ్మీ మమ్మీ అని కొంగు పట్టుకొని తిరిగిన కొడుకు ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మీ 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 అంటున్నాడు. అక్కడ మండుద్ది, వాళ్ళకి కడుపు మండిపోద్ది. రాంగలోనే అమ్మా అన్నం తిన్నావా అని అడిగే కొడుకు ఏమే ఏమన్నా తిన్నావా అని అడుగుతాడు ఫస్ట్. అక్కడ మండుద్ది, కస 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 అంట. అంతకుముందు 1వ తారీఖు రాంగలోనే మమ్మీతో జీతం వచ్చిందే. ఆ తర్వాత ఏమేమట్రా కాఫీ పెట్టి అదిగో షర్ట్ జేబులో జీతం వచ్చింది కానీ తీసుకొని ఏం కావాలో వాడుకో అంటాడు. ఇదేనమ్మా అత్త కోడలకు వచ్చిన వైరం. అక్కడే అదే. అది నీకు ఇప్పుడు తెలియదు కోడలా. రేపు పెన్నిగాడు చేస్తాడు ఈ చేష్టలో, పండుగాడు చేస్తాడు ఆ చేష్టలో. అప్పుడు మండుద్ది. సరితమ్మ ఇప్పుడు అసలు నా ప్రాణాలు అన్నయ్య అంకులు నా ప్రాణాలు వీళ్ళు ప్రాణంగా తోడతారు వీళ్ళిద్దరు. వాడేం తక్కువడు కాదు, వాడు వెనిగాడు. వాడైతే సూపులతో చంపేస్తాడు సన్నిగాడు. తంటాడు వాళ్ళ అమ్మని. వాళ్ళమ్మ దెబ్బతో నోరు మూయాల్సిందంతే. అమ్మా అడ్డాల నాడు బిడ్డలే గాని గడ్డాల నాడు బిడ్డలే కాదు. కనుక ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 మనకి శ్రేష్టమైనవి. వాటిలో ప్రధానమైనది ప్రేమ మాత్రమే. ప్రేమ లేనివాడనైతే నేను నా జీవితమే వ్యర్థం, ఛీ అనే అంత వ్యర్థమైన జీవితం నాది అంటున్నాడు. చివరిగా ఒక ఆయన గురించి చెప్పి ముగిచ్చేస్తాను. నేను ఒక 5 నిమిషాల్లో ఈ వాక్యాన్ని ముగిచ్చేస్తాను. రైట్. ఒకసారి సామెతల గ్రంథంలో 25వ అధ్యాయము 21, 22 చదువుతారా? నీ పగవాడు ఆకలి. బాగా వినండి అమ్మా, వినండి. మీరు చూసా అది తీసేటప్పటికి వాక్యం అయిపోతా ఉంది, అందుకని గబగబ తీలేనోడు వినండి చక్కగా. నాతో పాటు ఈ మాట కూడా చెప్పండి, నాతో పాటు పలకండి. నీ పగవాడు ఆకలి కొని ఎడల వానికి భోజనము పెట్టుము. చెప్పండి. ఏంది మౌనంగా ఉన్నారు? వానికి భోజనం పెట్టమంటే ఇక్కడ చూస్తున్నారు. ఉండవయో అని చదువు తల్లి. దప్పికొని ఎడల చెప్పండి. వానికి దాహము ఇమ్ము. అట్లు చేయుట చేత, దీని దగ్గర ఆగుదాం. అట్లు చేయుట చేత, అట్లు ఎట్లు అట్లు ఒక ఆవంట నిద్రపోతా ఉందంట. ఈ వాక్యం చెప్పినప్పుడు గబుక మెరుకొచ్చింది. అట్లు చేయడం చేత అన్నాడు. మళ్ళీ నిద్రలోకి పోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆయన అడిగాడు, ఏం చెప్పాడు ఈరోజు అంటే, పాస్టర్ గారు అట్లు పోయడం నేర్పించాడండి అంటుందంట. అట్లు అంటే ఈ ఎట్లు అనుకుంటుంది, మినపట్టు పెసరట్టు అనుకుంటుంది. కనుక అట్లు చేయటం చేత వాని తల మీద, ఎవరి తల మీద? నీ పగవానికి, నీ పగవాని తల మీద నిప్పులు కుప్పగా, అంటే చేత్తో పట్టుకోలేంగా పార్త తీసి గబుక్కనే నిప్పులు పోసినట్టు. బా ఎంత ముఖాల్లో ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, పోస్తారా భయంకరంగా అట్ట పొయ్యిబాకడు తల్లా. దాని అర్థం అది కాదు. నువ్వు వాడి మీద నిప్పులు పోయడం అంటే నువ్వు చూపించిన ప్రేమ వాడికి నిప్పులు పోసినట్టుగా, వాడికి చల్లగా ఉండదు, కాలినట్టు ఉండి వాడు తిరిగి నిన్ను ప్రేమించడం, నీకు సహాయం చేయడం, అది బైబిల్ మీనింగ్. అంతేగాని
ఈ మాట మాకు ఒక 10 సంవత్సరాల కింద చెప్పుంటేనా, పిలిచి మరీ నా శత్రువులందరికీ భోజనం పెట్టేవాడిని, దేవుడు వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోసేసేవాడని మీలో చాలామంది అనుకుంటా ఉండొచ్చు. అలా కాదు తల్లి. రైట్. స్టిఫెను ఏ కాలం నాటి భక్తుడు? నూతన నిబంధనపు నాటి భక్తుడు. ఎలీషా గారు పాత నిబంధన. పాత నిబంధనలో అసలు కంటికి కన్ను, పంటికి పన్ను. యేసుక్రీస్తు బోధప్పుడు లేదు పాత నిబంధనలో. కానీ ఎలీషా గారు ఎటువంటి ప్రేమ చూపించాడమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మన కోసం చూపిన ఆ ప్రేమను పాత నిబంధనలో ఎలీషా గారు చూపారు. కాబట్టి ప్రేమకు అంత ప్రాముఖ్యత ఉంది. దావీదు గురించి మనం ఒక చిన్న మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వాక్యం. నేను ముగింపులోకి వచ్చేసాను. అమ్మా, ఎవరితో అంటున్నారంటే, సౌలు దావీదుతో ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను, అంటే సౌలు చెప్తున్నాడు దావీదుతో, నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు మరొక్కసారి మొదటి అక్కడి నుంచి చదువుదామా. ఈ దినములో నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవైనా నా ఎడల నీకున్న ఉపకారపు బుద్ధిని నీవు నాకంటే అపకారికి ఉపకారం చేయడం ఒక నీతిమంతుని యొక్క లక్షణం. తెలుసుగా. ఇక సౌలు గురించి దావీదు గురించి నేను చెప్పను, విడదీసి చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, దావీదు కూడా సౌలు తనని చంపాలని తరుముతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తరిమాడంటే కొన్ని సంవత్సరాలు తరిమాడు. దావీదు గారు సొంత అల్లుడు కూతురు భర్త అయినా దావీదుకు 10,000 మంది, సౌలుకు 1,000 మందిగా కీర్తనలు పాడుదురుగా కానీ అన్నందుకు, నేను ఇందాకన్నానే ఎసిడిటీ బ్యాచ్ అని, డైజిన్ బ్యాచ్, ఈ సౌలు ఆ బ్యాచ్లో వాడు. కడుపు మండి ఈయన తీసేయాల, భూమి మీద లేకుండా తీసేయాలని తరుగుతూ ఉంటే, అప్పుడు ఒకానొకప్పుడు ఒక గుహలో వీళ్ళు దాక్కొని ఉంటారు, దావీదు తన సైనికులు. ఆ గుహలోకే వెళ్ళి పడుకుంటాడు ఈయన సౌలు గారు. ఎంకరేజ్ చేస్తుంటారు పక్కన వాళ్ళు, ఇంతకంటే ఇంకేం లేదు, ఇదిగో నా దగ్గర ఉన్న ఈట తీసుకుని వెళ్ళి అలాగే గుండెల్లో గుచ్చి నేలలో దిగిపోవాలా, అయిపోద్ది, ఈ రోజుతో నీ పీడ పోద్ది, వేసే అంటే చంపడు. అరే, ఆయన ఎవరు అనుకుంటున్నారు? దేవునికే అభిషేకం పొందినటువంటి వ్యక్తి. దేవుని అభిషేకం పొందిన వ్యక్తిని మనం తాకకూడదు అని వెళ్ళి ఆయన వస్త్రపు కొంగురు మాత్రం కట్ చేసుకుని వచ్చేస్తాడు. వచ్చేసి ఆ తర్వాత ఆయన లేచి వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు, నీ వస్త్రపు చెంగు నా చేతిలో ఉంది. అప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడు. ఇదే లేదు, సౌలుకు అంత పశ్చాత్తాపం లేదు. అప్పటికప్పుడే కొంతమంది వాక్యం బాగా విన్నారనుకో, ప్రభు లాస్ట్లో మనం పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయండి అంటే కారుస్తారు. ఇక్కడ నుంచి గేటు దాటితే ఏంది మే టికెట్లు దొరుకుతున్నాయా దేనికి? ఇప్పుడేందమ్మా లేటెస్ట్ సినిమా? ఏమి లేదు, ఇంకా రిలీజ్ కాలేదా? సరే ఏదో ఒకటి బాహుబలి అనుకుందాం, పాతదేలది. ఆ టైప్లో ఉండేవాళ్ళు కాదు. కనుక మీరు ఎలా ఉండాలంటే దావీదులాగా, మీరు కాదు మనం ఎలా ఉండాలి అంటే దావీదులాగా, తనను చంపడానికి వచ్చిన సౌలు చేతికి, నేను నీ చేతికి చిక్కగా అంటున్నాడు కదా, అక్కడ ఆయనే అంటున్నాడు కదా, నేను నీ చేతికి చిక్కగా నీవు నన్ను చంపలేదు గనుక నీవు నీతిమంతుడుగు అంటున్నాడు. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది
రక్షణ సంగీత సునాదము ఆ నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది. రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీతిమంతుల గుడారాలలో రక్షణ సంగీత సునాదము ఆ నీతిమంతుల వినబడుతున్నది. రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా పరమా యేసయ్యా. చూడండి, దావీదు గారు చూపించినటువంటి ఆ నీతి, ఆ ప్రేమ, ఆ విశ్వాసము, దానిని బట్టి ఆయన నీతిమంతుడిగా శత్రువు చేత పొగడబడ్డాడు కదా. శత్రువు ఎవరు? సౌలు గారు. ఆయనే నా కుమారుడా, నువ్వు నీతిమంతుడు రా నాయన, నువ్వు నిశ్చయముగా ఈ రాజ్యానికి ఒక రోజు రాజు అయిపోతావు ఆయన అంటున్నాడు. రాజు కాకూడదు వీడు, నా తర్వాత నా కుమారుడు ఎవరైనా యోనాతాను కుమారుడు అవ్వాలా, వీడెవడు మధ్యలో దావీదుగాడని చంపాలని ప్రయత్నించిన వాడు ఆయన నోటితోనే దీవెన పొందుతున్నాడు. ఏమని? ఏదో ఒక రోజు నువ్వు ఇజ్రాయేలు రాజ్యానికి నువ్వు రాజు అవుతావు అంటున్నాడు. రెండోది, శత్రువు బ్రతిమలాడుకుంటాడు. అంటే అయ్యా నువ్వు ఈ రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు సౌలు నా వంశపు ఆ పేరు ప్రతిష్టలు వినపడకుండా, తుడిచివేయకుండా వాటిని నిలిచి ఉండనిమ్మని బ్రతిమలాడుకుంటాడు. దావీదు చూపించింది ఒక్క చిన్న ప్రేమ. చేతికి చిక్కిన వాడి చంపల, ఎవరిని? తనను చంపాలని వచ్చినోడిని చంపల. అందుకని ఎన్ని లాభాలు పొందుతున్నాడమ్మా, నువ్వే రాజు అవుతావన్న దీవెన. నా తరాన్ని, నా యొక్క వంశాన్ని ఏం చెయ్యొద్దు, తుడిచివేయొద్దు అని ఒక విజ్ఞాపన. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ అని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయన చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎడ్విన్ అని ఆయన కూడా, ఆయన తెల్ల జాతీయుడు, ఈయన నల్ల జాతీయుడు. కనుక మంచి మాటకారి ఎడ్విన్. అబ్రహాం లింకన్ అంటే పడదు, ద్వేషం, ఎప్పుడు చూసినా విమర్శలు. ఒకసారి ఒక జోక్ వేశాడంట, మీరు నల్ల కోతిని చూసేదానికి ఎక్కడికి వెళ్తున్నారు, నల్ల కోతిని చింపాన్ని చూసేదానికంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు జూకి కదా వెళ్తాము అన్నారంట. ఎక్కడికి? జూకి. జూలో ఏముంటాయి? ఈ జంతువులు ఉంటాయి. అనవసరం అంత దూరం పోబాకండి, మన వైట్ హౌస్లోనే తిరుగుతుంది కదా ఒక నల్ల కోతి అంటే. మన వైట్ హౌస్లోనే, మేము ఎప్పుడు చూడలేదంటే ఎవరో కాదు, ఆ అబ్రహాం లింకనే. అంత నీచంగా ఆయన కించపరిచి అవమానపరిచిన మాటలమ్మా. కొంతమంది మాట్లాడితే నవ్వుతూనే మాట్లాడతారు, తోటానే బెజ్జం పడిపోద్ది. ఈ చివరి నుంచి ఆ చివరికి వెనకాల మనిషి ఉంటే కనిపిస్తుంటాడు, చూడొచ్చు మనం ఆ బెజ్జంలోంచి కదా. మీకు తెలుసా అటువంటి మాటల తోటాలు పెంచేవాళ్ళు? నాకు చాలా మంది తెలుసు. నీకు తెలీదా? సుమలత, నేను నిన్నే అడిగేది, తెలుసా? ఎప్పుడు అలాంటి మాటలు, తోటా లాంటి మాటలు నువ్వు భరించలేదా? ఏంటో అనుమానం చెప్తున్నావు? నువ్వు చెప్పమ్మా మాధవి, నువ్వు కూడా అనుమానం చెప్పావు.
నువ్వు అది అట్ట చెప్పాలి. చిన్న బిడ్డ అయినా రేవతి కరెక్ట్గా బోల్డు అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఏమయ్యాడు తెలుసా? అబ్రహాం లింకను ఇతను ఇట్లా హేళనగా మాట్లాడినప్పుడు అబ్రహాం లింకను యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నటువంటి రాజకీయాల్లో, అమెరికాలో రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఆ వైట్ హౌస్లో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడో ఏమో మనకు తెలియదు. ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఎడ్విన్ని పిలిచి తన అదే అమెరికన్ మిలిటరీ ఆర్మీకి జనరల్ పోస్ట్ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏం పోస్ట్ ఇచ్చాడు? అమెరికన్ ఆర్మీ మొత్తానికి జనరల్. ఈజ్ ద నంబర్ 1. ఆ పోస్ట్ ఇస్తే పక్కన వాళ్ళు వచ్చి, ఏమైనా బుద్ధి ఉందా లేదా నీకు? అబ్రహాం లింకన్ నిన్ను ఎంత సులకనగా మాట్లాడతాడు, ఎంత అపహాస్యంగా చేశాడు నిన్ను, వాడికి ఇంత పెద్ద పోస్ట్ ఇస్తావా అంటే తెలుసుకుంటాడులే అని ఊరుకున్నాడంట. ఆ తర్వాత అబ్రహాం లింకన్ కొంతకాలానికి ఆయన హత్య చేయబడ్డాడు. షూట్ చేసి చంపేశారు ఆయన. అమెరికన్ కల్చర్ తెలిసి, గన్ కల్చర్ వాళ్ళకి. చిన్న పిల్లోడి దగ్గర కూడా గన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు న్యూస్ చూస్తుంటాం కదా, అమెరికాలో ఒక స్కూల్ పిల్లవాడు వాళ్ళ స్కూల్లో జ్వరబడి ఇష్టారాజ్యంగా కాల్చాడు. 5 మంది పిల్లలు చనిపోయారు, 10 మంది పిల్లలు చనిపోయారు. గన్ కల్చర్ ఎక్కువ అక్కడ. అలా చంపేశారు ఆయన ఫ్యూనరల్ అప్పుడు, అంటే భూస్థాపిత కార్యక్రమం అప్పుడు మాట్లాడతారు కదా. ఈ అమెరికన్ జనరల్ అయినా అంతకుముందు అతన్ని అపహాసం చేసిన అబ్రహాం లింకన్ని ఎడ్విన్ వచ్చి మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువారిని మీరందరూ పరిశుద్ధ గ్రంథంలో చదివారేమో కానీ నేను యేసుక్రీస్తు ప్రభువుని అబ్రహాం లింకన్లో చూచాను అన్నాడంట. కొట్ట చప్పట్ల గట్టిగా. మనలో దేవుడు కనిపించాలమ్మా. మనలో దేవుడు కనిపించాలంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎవరి మీద ప్రేమ? నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద కాదు, నీ అన్నదమ్ముల మీద కాదు, నీకు సహాయం చేసిన వాళ్ళ మీద కాదు. వాళ్ళకి ఎట్ట సహాయం చేస్తావు? నిన్ను ద్వేషించు వారిని నువ్వు ప్రేమించాలి, నిన్ను శపించు వారిని దీవించాలి, నీ శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. అటువంటి ప్రేమ కలిగి మనమందరం ఉన్నట్లయితే నిశ్చయముగా మనందరము ఆ దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకుందుముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అడగండి ఒకసారి ప్రభువుని అడగండి. నిజమే ప్రభువా, అస్సలు నాలో క్షమాపణ అనేది లేకుండా అయిపోయింది నాయన. క్షమించలేకపోతున్నాను నా ప్రభువా. ఎవరిని మాట, ఎంత మాట అంటే అంత మాట తిరిగి అంటున్నానే కానీ నన్ను నేను తగ్గించుకొని మీరు నేర్పించినటువంటి ఆ ప్రేమను చూపించే తత్వాన్ని కలిగి ఉండలేకపోతున్నాను నాయన. ఆ యొక్క స్టెఫను తనను చంపుతున్న వారు చంపబోవచ్చు ఉండగా ఆ సమయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడట. పరలోక ద్వారాలను తెరవబడడం చూశాడు, యేసయ్యను చూచాడు. అప్పుడు ప్రవచిస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. ఇదిగో తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని స్టెఫను చెప్పాడు. ఎలీషా ప్రవక్త ఏం చేశాడమ్మా? అతను కూడా తనను చంపాలని వచ్చిన సైన్యానికి విస్తారమైన భోజనాన్ని తృప్తిగా వడ్డించి వారి కడుపు నిండా భోజనం పెట్టి, చంపేదానికి వచ్చిన వారికి భోజనం పెట్టడం ఏంటి తల్లి? దట్ ఈస్ కాల్డ్ జీసస్ లవ్. క్రీస్తు ప్రేమ అంటే అదే. మనం బాప్తిసం తీసుకోగానే అయిపోయింది అనుకోబాకండి. ఈ విధమైనటువంటి సాధన మనం భక్తిలో చేయాలి. నీ గురించి నా గురించి చెప్పుకోవాలి బయట ఇతరులు. వాళ్ళు ఎంత నిజంగా ఎంత తగ్గింపండి, వాళ్ళకి ఎంత ప్రేమ అండి.
నీ ఇంట్లో దేవుడు మంచి స్తోమత ఇచ్చేదైనా మంచిగా ఆహారం సిద్ధం చేసుకుంటే పక్కింటి వారికి ఇవ్వు, కాస్త పంపించు. నీకు ఇచ్చిన వారికైనా కాదు, ఇవ్వలేని వారికి కూడా వాడు చేసుకున్నారో లేదు. ఆదివారం ఎవరన్నా కాస్త మాంసాహారం అంటే ఇష్టం కదా క్రైస్తవులకి, చేసుకున్నావా అక్క ఈరోజు? లేదమ్మా, పప్పు చేసి వచ్చాను. సరేలే, మా వారు మటన్ తెచ్చారు, లేదా చికెన్ తెచ్చారు, చేప తెచ్చారు, 2 ముక్కలు చాలు, 2 ముక్కలు అంత గ్రేవీ వేసి ఇస్తే వాళ్ళు ఎంతో దీవిస్తారు. వాళ్ళ హృదయాంతరంగంలో నుంచి నీకు వాడు ఇచ్చే దీవెన చాలా బలమైందమ్మా. అది మాదిరి జీవితాన్ని జీవిద్దాం. చివరిగా దావీదు తనని చంపాలని తరుముతున్న సౌలు చేతికి చిక్కితే ప్రేమ చూపించి దేవుని యందు భయభక్తులు కలిగి అభిషేకం పొందిన ఆ యొక్క రాజుని నేను చంపకూడదని ప్రక్కన వారు ప్రోత్సహిస్తున్నా చంపలేదు తల్లి. ఇది ప్రేమ అంటే, ఇది ప్రేమ. ఇంతకాలం మీరు అనుకోవచ్చు నీ బిడ్డల మీద చూపించే ప్రేమ అదే నా ప్రేమ అనుకుంటున్నావేమో. ఓ తల్లి తన బిడ్డల మీద తప్పకుండా ప్రేమ చూపిస్తుంది. తండ్రి తన బిడ్డల మీద తప్పకుండా, తన బిడ్డల మీద కూడా తప్పకుండా ప్రేమ చూపిస్తారు. అది కాదు నువ్వు ఆశించాల్సింది, చూపించాల్సింది నీ పగవారి మీద. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుట సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. ఏదారి పయనములో ఏకాకిగా నేనున్నా, నిరాశ సమయములో తోలిపోవు. ఎడారి సమయములో ఏకాకిగా నేనున్నా, నిరాశ సమయములో తోలిపోవు. ఏకాకులము కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. ఏకాకులము కాదు, ఆకాకులతోనైనా పోషించగలవు. పరవశమే ప్రభు నీలో, రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతిగానమే, పగవారి ఎదుట సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, రమయైన సుఖమే సేవలో నీ సేవ.
పరమ తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, ఈ మే నెలలోని 3వ పునరుద్ధాన దినపారాధనలో ఈ విధంగా మేమందరం కలుసుకొని అద్భుతంగా నిన్ను ఆరాధన చేసుకునే కృపనిచ్చారు. మా ఎడల మీరు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ప్రేమ ఎంత విలువైనదో, ప్రేమ లేని వారు వ్యర్థులే అని మీరు చెప్పిన మాటలను ధ్యానం చేసుకున్నాం. స్టెఫన్ను జ్ఞాపకం చేసుకున్నాం, ఎలీషా ప్రవక్తను జ్ఞాపకం చేసుకున్నాం, మహాచక్రవర్తి అయిన దావీదును జ్ఞాపకం చేసుకున్నాం. మీరు ఇచ్చిన ఈ దివ్యమైన వాక్యము గురించి, వాక్య ధ్యానము గురించి నీ ఘనమైన పాదములకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దీనులైన నీ బిడ్డలు మేము ఇంతకాలము నాయన ఈ విలువైన శత్రువుని ప్రేమించే ప్రేమను కనుబరచలేక నిన్నెంతగానో గాయపరిచాయి. మేము సాధన చేస్తాం. మీ సహాయం మాకుంటే, మీ ఆత్మ నడిపింపు మాకుంటే, మీ ఆత్మలో మాలో ఉంటే శత్రువుని కాదు నాయన, మమ్మల్ని చంపుతున్న వారిని కూడా మేము క్షమించే ఒక గొప్ప ఆ మనస్సును మేము పొందుకుంటాము కనుక మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని అందరినీ అభిషేకించి క్రీస్తుని పోలు స్టెఫను నడుచుకున్నట్లుగా మేము కూడా ఆ విధంగా నడుచుకునేలాగా కృప చూపించండి, దయ చూపించండి, మేలు చూపించండి. మా ఎడల మరి అన్ని కార్యముల్లో సఫలాన్ని దయచేయమని కోరుకుంటూ, విజయాన్ని దయచేయమని కోరుకుంటూ, యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు తల్లి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు దయచేసి మరి త్వరపడి ముందుకు వస్తే ప్రార్థన చేస్తాను. అలాగే సంఘ కానుకలు సిద్ధపడి ఉండండి. అలాగే మే మాసం కాదు, ఏప్రిల్ మాసంలో మంత్లీలు కొంచెం ఎందుకనో నిర్లక్ష్యంగా ఉన్నారు, కొంత రాలేదని నేను విన్నాను. 2 వారాలుగా నేను ప్రకటిస్తూ వస్తున్నాను. ఏప్రిల్ మాసంలో ఎవరైతే అశ్రద్ధ చేశారో వాళ్ళందరూ మర్చిపోకుండా ఏప్రిల్ మాసము మంత్లీ ఈ మే మాసంలోని మంత్లీ కలిపి కట్టేయండి అని. ఇంకొక వారం మాత్రమే ఉంది కనుక ఈ 2 కలిపి రాబో జూన్ మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో ప్రసాద్ గారు ప్రకటిస్తారు కనుక కట్టని పేర్లలో మీరు ఉండకుండా చూసుకోండి. కట్టిన పేర్లలో ఉండి ప్రభు కృపను పొందుకోండి. ప్రభు స్తోత్రం నాయన. ఇదిగో నీ ప్రియకుమారుడు కుమార్తె వారి జీవితంలో మీరు చేసిన మేడను బట్టి, చూపిన అపారమైన కృపను బట్టి, అది మొక్కుబడి కానుకో, దశమ భాగమో, అలాగే కృతజ్ఞత కానుకో నాకు తెలియదు, సమర్పించుకున్న ఆ కానుకను మీరు అంగీకరించండి, స్వీకరించండి. 100 ప్రతిఫలము ఆశీర్వాదము బిడ్డలకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నా హృదయమర్పింతును. పాడతారా? ఇంకా పాడాలి. 10 గంటలకు వచ్చి పాడుకోండి.
మరి 2 పాటలు పాడారేంటి? నేను అదే కారు నాకు స్టార్ట్ కాల, చాలా ట్రబుల్ ఇచ్చింది. ఆ ఆటోలు బుక్ కావట్లేదు. అప్పటికి పాపం ఆంటీ మీరు వెళ్ళిపోండి ముందు, నేను ఎట్లాగ వస్తానని పాపం నన్ను పంపించేసింది. అందుకే అప్పటికే నేను 11 అయింది వచ్చేటోడికి. 10:30కే బయలుదేరావు, కానీ కొడతాడు, ఆటంకపరుస్తాడు కదా వాడు. ఏదేమైనప్పటికీ పిడులారా, ఓట్లు అందరూ వేసారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేసారా? అందరూ ఓట్లు వేసారా? ఓటు హక్కున్న వాళ్ళందరూ వేసారా? ఏందర్రా ఒక్కళ్ళు కూడా వేసామనకపోతే కనీసం చేతులు ఎత్తి ఓట్లు వేసిన వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి, నాకు అర్థమైపోద్ది. రైట్, గుడ్, అది చాలు నాకు. చేసి వేసాం అనపల్లే. అమ్మా ఊర్లో వెళ్ళి కూడా వేసి వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. బాగా చక్కగా మరి ఓటుకి ఇంత ఇచ్చారా? ఎవరికన్నా పొందారా? పొందుకున్నారా? ఓట్లు అక్కడ డబ్బులు తీసుకున్నావా? చిపో అతనికి. సరే, మరి ఏది మా దశం భాగం ఏది? దాంట్లో ఇవ్వకూడదా? ఎందుకని? అది పాపపు సొమ్ము. ఏం సొమ్ము అది? మరి మీరెందుకు ముట్టుకున్నారు? పుణ్యాత్తులారా, ఈ పాటికి వండుకొని తినేసి అరిగిపోయేవి కూడా ఉంటాయి. నేను కూడా అందుకే లేరా మీ మీద జాలి తెలిసి ఏమి దోచుకుంటున్నారు వెధవలు. అది ఏదో ఓటు కోసం లంచం కాదనుకోండి, మీరు ఏదో వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు వాళ్ళ అవసరానికి, అంతేగా. అది కూడా జరిగిందా? ఏమ్మా, కొంతమందికి పంచమనిస్తే వాళ్ళు ఇవ్వలేదంటగా, అలా కూడా జరుగుతుందా? మమ్మల్ని కనీసం అడుగుతారేమో అని ఎదురు చూసా, కనీసం తలుపు తట్టినోళ్ళు లేడు. నిజంగా మీకు ఇంటికే వచ్చి ఇచ్చారా? మీరు పోయి తెచ్చుకున్నారా? నిర్మలమ్మ, అక్క ఎంత నొక్కావు? వచ్చి ఉంటుంది లెక్క, నీకేది, నువ్వు వైఎస్ఆర్సీపీ లీడర్ నువ్వు. కానీ ఈసారి బాగా ఇరు పక్షాలను బాగా పంచారని విన్నాను. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? నాయుడు గారు వస్తున్నారా? రెడ్డి గారు వస్తారా? నాయుడు గారు వస్తారా? రెడ్డి గారేనా? గట్టిగా చెప్తున్నారా? రెడ్డి గారికి వేసిన వాళ్ళు చేతులు ఎత్తండి, ఏం పర్లేదు, మనం అంతే చర్చే. దించేయండి దించేయండి దించేయండి. నాయుడు గారికి వేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఒకే ఒక చేయి లేచింది, ఒక చేయి లేచిందమ్మా. సైకిల్కి వేసావా? ఎందుకని? ఫస్ట్ నుంచి సైకిలేనా? అంటే ఇప్పుడు మీ మొగుడుకి వెనకాల స్కూటర్ ఎందుకు ఎక్కావు? ఎందుకు ఎక్కావు స్కూటరు? అసలు పోగొట్టుకున్నావు, నీ మీద ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టుకున్నావు. లేదే కానీ నువ్వు నా శత్రువు, ఆ జన్మ శత్రువు. నువ్వు సమస్య లేదమ్మా. నువ్వు నీ వాడు కాదు, నీ భర్త నుంచి వేయకూడదు. ఎందుకు చెప్తున్నాను విను. పాస్టర్లను కొడుతున్నారు, బూతులు తిడుతున్నారు, గాయాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు పాస్టర్లు. కరపత్రాలు పంచుకునే దానికి మీలాంటి స్త్రీల చీరలు పట్టుకొని లాగుతున్నారు పల్లెటూర్లలో. ఎవరు వాళ్ళు? బీజేపీ. నేను మాకు భయం లేదు, నాకు చేస్తున్నా వాళ్ళు వాళ్ళే చెప్పుకునేదానికంటే భయం. బీజేపీ వాళ్ళు, శివసేన వాళ్ళ బ్రాంచెస్ అయ్యి వాళ్ళకి నువ్వు ఓటేస్తావా? బీయింగ్ ఎ క్రిస్టియన్. నీ ఒక్క ఓటు కాదమ్మా. నువ్వు మీరు ఇంత చెప్తున్నా మీరు ఎలా అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇట్స్ ఎ కర్స్ అమ్మా, అది కర్స్. అది మళ్ళా ఫ్యాన్కి పద్ధతి లేదంటే అవేంది? ఏంటమ్మా వేసేసావు? నువ్వు దేనికి వేసావు? ఫ్యానేగా. ఇద్దరు తేలేరు స్త్రీలలో. ఒక ఆమె, నేను కలలో కూడా అనుకోలేదమ్మా,
కళలో కూడా అనుకోవాలి. అక్కడ మా వాళ్ళు ఎవరు ఇవ్వలేదా మీకు? ఏయ్, రామారావుకి తిరిగి ప్రచారం చేసినండి నేను పార్టీ పెట్టినప్పుడు. అప్పుడు అసలు ఈ బీజేపీ లేదమ్మా. మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు, ఏం పర్లేదా? అప్పుడు బీజేపీ లేదు. 83లో రామారావు వస్తే స్టేజ్ మీదకి నేను తీసుకెళ్ళా. అలా స్ట్రాంగ్గా పనిచేసినండి నేను. ఎందుకని? వ్యక్తిగతంగా అతను అంటే ఒక అభిమానం, ఏదో చేస్తాడని. ఆ తర్వాత ఏంది, వివేకానందుడు వేషం వేసి రాత్రులు చీర కట్టుకొని తిరుగుతున్నాడని కొన్ని విన్నా. అబ్బే, సినిమా నటులు నటులేరని. ఇంకా ఆ దెబ్బతో కాంగ్రెస్లోకి వచ్చేసాము. మొదటి నుంచి కాంగ్రెస్సే, ఇది చివరిదాకా కాంగ్రెస్సే. ఇప్పుడు ఎందుకు టీడీపీ మీద అంత నాకు పగలేదు, కానీ ఇదిగో ఇదేమంటారు, అలయన్స్ పెట్టుకున్నారు కదా, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా, అందుకని మనం క్రైస్తవులను సపోర్ట్ చేయకూడదు. ముస్లిమ్స్ చూడండి, వాళ్ళలో కూడా ఉన్నారు. మన మాధవి లాంటి వాళ్ళు, మన రాజేష్ లాంటి వాళ్ళు. దాసు నాతో ఫోటో తీయించుకున్నాడు. దాంట్లో మళ్ళీ నన్ను నాకు ఆ పాపంలో నన్ను బాలిపగుస్తున్న చేశాడు. ఆ పోయిన వారమే అనుకుంటా, లేకపోతే అంతకుముందు వారం వచ్చి, అంకుల్ ఫోటో అంటే ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ఫోటో తీసుకోలేదు, ఏంటా ఇంత ప్రేమ నా మీద వచ్చింది దాస్ అని నుంచుంటే పక్కన వచ్చి జేబులోంచి తీశాడు. ఏంటి, ఎల్లో కండువా తీసి గబుక్క నాకేస్తున్నాడు ఏమనుకొని భయపడిపోయాను నేను. నాకేడా తనెచ్చుకొని ఒక మేనిఫెస్టో ఉంది సరే, అంకుల్ ఇది పట్టుకోండి అన్నాడు. నేను పట్టుకున్నా, ఆయన పట్టుకున్నాడు. ఇదిగో మా ఫోటోగ్రాఫర్ ఎవరు, ప్లేస్ నుంచో తల్లి ఒకసారి, బుడ్డా నుంచో, సరేలే చిన్నది, ఈ బుడ్డది మాకు ఫోటోలు తీసింది. వచ్చి బాగానే వచ్చింది ఆ దాసు, నాకు పంపించొకటి. ఆ విధంగా నన్ను పాపంలో తెలియకుండానే దింపాడు. వద్దు నాయన, వద్దది. ఎందుకంటే యేసు ప్రభువుని సిలువ వేసిన దాంతో లెక్క టీడీపీకి మీరు ఓటేస్తే. ఈ సిలువ వేసిందో కూడా కాదు, లాస్ట్ వెళ్ళి పక్కలో ఒక బల్లెం బొలిచాడే, బతికున్నాడా లేదా అని ఏసైని. అది ఆ బ్యాచ్ మనం. ఎవరు సైకిల్కి ఓటేసినాడు. ఇంతగా చెప్పాను కదా, ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా? ఇప్పటికైనా మారుతావా నువ్వు? నెక్స్ట్ ఎలక్షన్ దాకా బతికుంటే మనం ఎవడు నిలబడి, జగన్ నిలబడి కాంగ్రెస్కే వేయండి. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఏమైపోతాయో తెలియదు. చాలా టఫ్గా ఉందని విన్నాను నేను. వైఎస్ఆర్సీపీ అంత ఈజీగా రాదు అని విన్నాను. కానీ దేవుడు మాత్రం ప్రవచనాల మీద ప్రవచనాలు నన్ను ధైర్యపరుస్తున్నాడు అంతే. అవి నాకంటే పడతాయి యూట్యూబ్లో అనుకుంటా. భలే సంతోషం వస్తుంది. 2024వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఫ్యాను గాలి విస్తృతంగా వీయబోతుంది. పాల్ పృథ్వీ అనే దైవజనుడు పోయిన సంవత్సరం కూడా అప్పుడు కూడా చెప్పాడు. ప్రవీణ్ గారిది నేను నమ్మను. అతను కొంచెం అప్పుడప్పుడు కొంచెం క్యాట్రాక్ట్ వస్తుంది ఆయనకి, కళ్ళు కనపడం. మనం ఏం చెప్పాడు? తెలంగాణలో కారు ఆగకుండా పోతుంది డీజిల్ లేకపోయినా అన్నాడు. సతికిల పడింది పంచర్ అయ్యి. అమ్మా ఏందో కౌంటర్ వేస్తున్నాడు. శత్రువా? ఉండాలి, సంఘంలో అటువంటి శత్రువులు కూడా ఉండాలమ్మా. ఇక మీరందరూ రాజేష్ని మంచిగా ప్రేమగా, అదే ఇప్పుడు వాక్యం ఏంది తెలుసా? మన శత్రువులను ప్రేమించాలి, రాజేష్ని ప్రేమించాలి, మాధవమ్మని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకోసారి ఇటువంటి తప్పు చేయకూడదని మనం ప్రార్థించాలి. సరేనా? పోదామా? ఇంకా ఆకలి వేస్తుంది కదా, నాకు కూడా వేస్తుందిలే. కానీ ఇంటికి వెళ్ళి ఏం తినాలో తెలుసా నేను? పప్పు. ఎట్లా చెప్పావా నువ్వు? అది కూడా ఫ్రెష్ పప్పు చారు కాదు, నిన్న చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టిన పప్పు చారు. డోంట్ వరీ. అది ఆ రోజులు పోయినాయిలే అమ్మ. వంట కోసం లేట్గా రావడం, అది మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయాలని నా తపన. సరేనా? లేచి ఉంచండి వెళ్ళిపోదాం.
2 నిమిషాలు ముగింపు ప్రార్థన చేస్తాను. అమ్మా సుధీర్ సుజానమ్మ గారి పెద్ద కుమారుడు సుధీర్. వాసంతి దీపుకు పర్వాలేదు, సుధీర్కి అసలు అయిపోతున్నాడు అన్నట్టుగా చెప్పారు నిన్న. కానీ ఎవరమ్మా? రిక్కీయా? కొట్టే చప్పట్లు. ఇంత ఆలస్యం ఏంటమ్మా? ఎవరమ్మా నిన్న సిలబస్లో చేసింది? ఆమెనా? మీ తల్లేనా? తండ్రి కాదులే, మా శ్రీనివాస్ మంచోడు. సరే సరే, మరేంటి చాలామంది పాస్ అయ్యారు. పద్మ మళ్ళీ మీరు వెళ్తున్నారంటగమ్మా, చెప్పింది మొన్న. చూసొచ్చారా? రైట్ అమ్మా, ఓకే. తలలు వంచండి. రిక్కీ, సుధీర్, వాసంతి, పద్మ. వీళ్ళ గురించి పెద్దమ్మాయి ఆంటీ ప్రార్థన చేయండి. నేను చేసినప్పుడు ఏకీభవించండి. ఇంట్లో కూడా గుర్తు పెట్టుకొని ఈ నలుగురు గురించి బాగా ప్రార్థన తీవ్రంగా చేయండి. రాత్రి నేను విన్నది సుధీర్ గురించి, ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నట్టుగా విన్నాను. కానీ రాత్రి కొంచెం భారంగా చేశా. ఒక్క ఛాన్స్ అయ్యా, రక్షణ లేదంట, బాప్తిసం పొందుకోలేదంట. ఆ బిడ్డతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు, నాయనా దేవుడు నిన్ను తప్పకుండా బతికిస్తాడు, ఒక ఛాన్స్ ఇస్తాడు, నువ్వు స్వస్థత పొందిన వెంటనే బాప్తిసం తీసుకో అన్నాను. అంకుల్ తప్పకుండా తీసుకుంటాను అంకుల్ అన్నాడు. మరి ఆ అవకాశం అయ్యాని కూడా రాత్రి ప్రార్థన చేశా. వాడు తమ్ముడు కనిపించాడు చర్చికి వస్తూ ఉంటే, కొంచెం పర్లేదు అంకుల్, బ్లడ్ ఎక్కిస్తున్నాం, 2 బాటిల్ ఎక్కించాం, అంతకుముందు మీద కొంచెం ఇదైంది, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేదు, అందుకనే ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, 5 లక్షలు కావాలంట. డబ్బులు లేక అలా వెనకబడిపోయింది. ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరో ఆరోగ్యశ్రీ కార్డుకి హెల్ప్ చేసిందంట. సో ఆ ట్రీట్మెంట్ కూడా జరుగుద్ది, ఆ ప్రాసెసింగ్. కనుక ఒక శుభవార్త విన్నాం. అయినా మనం వదలకుండా ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం నాయన. ఈ మే మాసంలోని 3వ పునరుద్ధాన దినపారాధనలో నా బిడ్డలందరితో కలిసి నిన్ను ఆరాధించుకునే ఒక గొప్ప సమయాన్ని ఇచ్చారు. స్తోత్రం. ఒక తండ్రికి బిడ్డలకున్న అనుబంధాన్ని నాకు, ఇదిగో నీ బిడ్డలకు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి, నడిపింపును బట్టి కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలను దీవించమని, కరుణించమని, తెలియక చేస్తున్నటువంటి ఆ తప్పులను క్షమించమని నీకు మొరబెట్టే నీ సేవకుడిగా, నీ పనివాడుగా ఈ సంఘంలో నన్ను ఏర్పాటు చేసుకొని, ఇందిరాని కూడా ఏర్పాటు చేసుకొని మమ్మల్ని మీ ఆత్మతో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమ కలిగి ఉండడము ఎంత గొప్ప ఆశీర్వాదము. అన్ని శ్రేష్టమైన గుణాల్లో ప్రేమ అనేది ఒక శ్రేష్టమైన మార్గము, అత్యున్నతమైనటువంటి మార్గము, సర్వోన్నతమైన మార్గమని నీ వాక్యము ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. స్టెఫను వలె, అలాగే దావీదు వలె, ఎలీషా ప్రవక్త వలె చంపడానికి వచ్చిన వారికి సహాయం చేసి పంపించే ఆ ప్రేమ కలిగిన మనసులు మాకు దయచేయండి. ఆ విధంగా మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. ఈ బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ఎవరికి ఏ అక్కర్లు ఉన్నాయో, అనారోగ్యములు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఎవరు మరి ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నారు, ఎస్ మై లార్డ్, స్థిరమైన ఉద్యోగములు లేక, అసలు ఉద్యోగములే లేక టెంపరీ ఉద్యోగములు చేస్తున్న బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. ఎస్ మై లార్డ్. పవన్ కళ్యాణ్ని జ్ఞాపకం చేసుకోండి, పింకీని జ్ఞాపకం చేసుకోండి, ప్రదీప్ని జ్ఞాపకం చేసుకోండి, కొండలరావుని జ్ఞాపకం చేసుకోండి, కోమలిని జ్ఞాపకం చేసుకోండి, జెరూషాని జ్ఞాపకం చేసుకోండి, ఫ్రాన్సిస్ బాబుని జ్ఞాపకం చేసుకోండి, ఎస్ మై లార్డ్ బాబీని జ్ఞాపకం చేసుకోండి, అరుణ్ని జ్ఞాపకం చేసుకోండి,
ఈ బిడ్డలందరూ ఈ మందిరంలో నీ పరిచర్య చేసిన వారు నాయన. నువ్వు వదలవు, విడువవు. కానీ బిడ్డలకు అతి త్వరలో మంచి సంపాదన పరులుగా స్థిరపడుటకు మీరే ఆశీర్వాదకరమైన దీవెనను వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. రేవతి, రాజేశ్వరి, సౌజన్య. ఎస్ మై లార్డ్, ఈ బిడ్డల గర్భాలను మీరు ముట్టండి. వారు గర్భవతులు అవ్వడానికి ఆటంకపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తూ ఉండగా మార్గం సరళం చేయండి, కృప చూపించండి నాయన. బిడ్డలు ఇచ్చినటువంటి కృతజ్ఞత కానుకలు, సంఘ కానుకలను మీరు అంగీకరించండి, స్వీకరించండి. నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయండి. ఇదిగో పెద్దమ్మాయి అంటిని జ్ఞాపకం చేసుకోండి, సుధీర్ని జ్ఞాపకం చేసుకోండి, రిక్కీని జ్ఞాపకం చేసుకోండి. ఎస్ మై లార్డ్, వాసంతిని జ్ఞాపకం చేసుకోండి. వీరందరు నాయన, పద్మ, ఎస్ మై లార్డ్, వీరందరూ ఈ మధ్యకాలంలో చాలా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య, శారీరక బలహీనతలు పొందారు. కొంతమంది మరణపు అంచుల వరకు వెళ్ళారు నాయన. కానీ వారిని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. సంపూర్ణమైనటువంటి స్వస్థత యేసు నామములో వారిలోకి ప్రవేశించునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా యేసు నామములో వారు స్వస్థత పొందుదురుగాక. నీ సాక్షార్థమై, నీ నామమహిమార్థమై కార్యం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలు చేర్చండి. అలాగే ఎలక్షన్స్ నాయన శాంతియుతంగా జరిగించారు. అక్కడక్కడ చిల్లర మల్లర గొడవలు జరిగినప్పటికీ ఎంతో ప్రశాంతంగా ఆ ఎన్నికల ప్రక్రియను మీరు ముగించారు. అలాగే విజయ పదం కోసం ఇరుపక్షాల వారు ఎదురు చూస్తున్నారు. కానీ నీ బిడ్డలమైన మాకు న్యాయం చేయగలిగినటువంటి నీ కుమారుణ్ణి మీరు ఎన్నిక చేసుకున్నారని ప్రవచనాల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు మీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి విజయం సాధించి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పరిచే ఒక గొప్ప నాయకుడిగా, నీ సేవకుడిగా, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డగా జగన్ని దీవించమని కోరుకుంటూ మరలా మేము శుక్రవారం జరగబోతున్న ఆరాధనలో కలుసుకునే వరకు నీ కృపాక్షేమములతో, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధులతో మమ్మల్ని అందరినీ నింపండి. ఇదిగో నానాజక్కకు మరలా నా తండ్రి ఆ యొక్క ప్రాబ్లం వచ్చింది కనుక నా తండ్రి ఆ అరుగుదల లేని ప్రాబ్లం ఒక్కసారి ఆ బిడ్డని మరలా ఒక్కసారి ఆ బిడ్డను నీ గాయపడిన హస్తంతో ముట్టండి. అరుంధతకు కూడా సంపూర్ణమైన, పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత యేసు నామములో కలుగునుగాక. క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలు చేర్చి నిత్యము నీ నామస్మరణలో, నీ యొక్క కాపుదల్లో నీ సహాయం పొందుకుంటూ ముందుకు సాగిపోయే నీ విశ్వాసులుగా మమ్మల్ని అందరినీ దీవించమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా ఎనిమిదిన ఆహారం మీరు మాకు దయచేయి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. సోదరులోకి తేక దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును, కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా ఈ రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి వ్యక్తికిని, వారి కుటుంబములకును, ఆన్లైన్లో మనం సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో
నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షా కృమ్మరించుము దేవా. ఆమేన్ ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.